దీవించును గాక. మరి ఈ దినము పరిశుద్ధ వాక్యములో గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. 8వ అధ్యాయం 2వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. ఒక మాట 8వ అధ్యాయం 2వ వచనం. அவர் பொல்லாத ஆவிகளையும் வியாதிகளையும் நீக்கி குணமாக்கின இள ஸ்திரீகளும் 7 பிசாசுகளை நீங்கின మగదలేని మరియాவும் చాలు. ఇక్కడ ఆయన అనేకమైన రోగాలను, వ్యాధులను, బాధలు ఎన్ని ఆయన బాగు చేస్తున్నటువంటి సందర్భములో 7 దయ్యములు పట్టిన మగదలేని మరియా. ఎన్ని దయ్యాలండి? 7 దయ్యములు పట్టిన మగ్దలేని మరియా. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మీకు ముందుగా చెప్పాను నేను, 6 మంది మరియాలు ఉన్నారు బైబిల్లో. మొట్టమొదటగా కన్య మరియా, 2 మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, లోప భార్య అయిన మరియా, ఇలాగ ప్రియులారా సూసన్న మరి భార్య అయినటువంటి మరియా, బేతనీయ మరియా. వీళ్ళు మరి దాదాపు 6 మంది ఉన్నారు. ఈ 6 మందిలలో 4 సువార్తలలో ప్రత్యేకంగా వాడబడినటువంటి ఈ 4 పేరు, మిగతా 4 పేరు సమాధుల దగ్గర వాళ్ళతో పాటు నిలబడుకొని ఉంటే చూసిన వాళ్ళే ఇల్లు. అయితే ప్రత్యేకంగా 4 సువార్తలలో మరి ప్రధానంగా కనబడే వారి యొక్క పేరు ఏమి పేరు అనగా, 1 కన్య మరియా, 2వది మగ్దలేని మరియా. వీళ్ళ పేరు మాత్రం 4 సువార్తలలో రాయబడి ఉంది ప్రియులారా. ఇంతకు ఈమెకు మరి 7 దయ్యాలు పట్టాయంట. ఎన్ని దయ్యాలండి? 7 దయ్యాలు. 7 దయ్యాల గురించి వివరించాలంటే, ఆమెలో ఉన్న ఒక్కొక్క దయ్యాల గురించి మాట్లాడాలంటే ఒక్క మాటకే 1 నెల మాట్లాడాలా. ఎన్ని రోజులు మాట్లాడాలా? 1 నెల. ఒక దయ్యం ఉన్నోడే అంటే కొన్ని కుటుంబాలలో భర్త త్రాగిపోతాడు కొంటాడు, భార్య ప్రార్థన చేసేదిగా ఉంటుంది. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ భర్త తాగిపోతాడు, గమ్మునుంటాడు. వాడికి ఏది పడుతుందో చేస్తూ ఉంటాడు, వాడికి ఏది పడుతుందో దాన్ని పగలు కొడుతూ ఉంటాడు. అయితే ప్రార్థన చేస్తున్నా ఏమ కూడా ఏం చేస్తుందంటే, అంతకు ముందర వాడి దాంట్లో ఏమ కూడా ఊరింది కాబట్టి ఆమెకి ఆడికొచ్చిన కోపం ఏమ కూడా వస్తుంది. కోపం ప్రార్థన అవతలు చేస్తా కానీ నీ సంగతి ఎంత చూసుకుంటారా నేను, వాడితో పాటు దిగిపోద్ది. ఏమో కూడా దిగిపోద్ది. ఈ 7 దెయ్యాల గురించి పక్కన పెడదాం. ఈ మగ్దలేని మరియాలో ఉన్నటువంటి 7 యొక్క గుణాతిశయాలని, కొన్ని విషయాలను మనము చూసుకుందాము ప్రియులారా. ఏమో 7 దెయ్యములు పట్టినటువంటి మరియా మరి దేవుడు ఏమకు చేసినటువంటి మరి దేవుని కొరకు చేసినటువంటి 7 అద్భుతమైన కార్యాలను ఒక్కొక్కటిగా మనం చూసుకుందాం. ఏమకు 7 దెయ్యాలు పట్టినప్పుడు ఎవరైనా పోయి ఉంటారు ఏం దగ్గరికి? ఎవరైనా మాట్లాడుంటారండి? ఎవరు మాట్లాడరు? ఏమో ఏమో ఉన్నది నాకు కూడా వస్తుందేమో, నా ఇంటికి కూడా వస్తుందేమో అని చెప్పి వాళ్ళు పక్కన కూడా పోం. ఏందమ్మా నీతో ప్రార్థనకు వచ్చింది ఆమెను చూసి అంత పక్కకి పోతాను అంటే, ఉందే ఆమె దెయ్యం బట్టి ఉంది, గమ్మునుండు. నేను అంతకు ముందుగానే దెయ్యాన్ని, నాలో ఒక దెయ్యం ఉంది. అయితే ఆమెకు పట్టిన దెయ్యం నాలో కలిపిందంటే ఈ 2 దెయ్యాలు అయిపోతాయి. కాబట్టి ఆమెకు దెయ్యం పట్టింది, నేను దూరంగా పోతానంట. అయితే 7 దెయ్యములు ఈమెలో ఉన్నప్పుడు ఏమైనా తలుచుకున్న వారు లేరు, ఏమైనా మాట్లాడిన వారు లేరు, ఏమైనా పిలిచిన వారు లేరు, ఏమైనా చూస్తే చాలా దూరముగా నిలబడిన వారే. అయితే ఇంతకు ఏమో చాలా ఆస్తిపరురాలు. ఏమెవరండి? బాగా ఆస్తి ఉంది ఈమె దగ్గర గొప్ప ఆస్తి ఉంది. అయితే ఈమె ఆస్తి పెట్టి ఏం చేసిందో తెలుసా? దేవుని సువార్తను ప్రకటింపజేసిందంట. ఏం చేసిందంట? దేవుని సువార్తను ప్రకటింపజేసిందంట. ఏమో దేవుని సువార్త కొరకు ఆమె కాడుంటే డబ్బంతా ఖర్చు పెట్టిందంట. దేవుని సువార్త ప్రకటించబడాలా, దేవుని మాటలు ప్రతి దేశములో, ప్రతి మనుషులలో, ప్రతి యొక్క పట్టణములో దేవుని వాక్యము
ప్రకటించబడాలని ఈయన ఏం చేసిందనగా 7 దెయ్యాలు పోయిన తర్వాత ఈమె పవిత్రురాలు పరిశుద్ధురాలు అయిపోయిన తర్వాత ఈమె ఆస్తిపరురాలు కాబట్టి ఈ ఆస్తిని తీసుకొచ్చి ఆ యొక్క శిశువుల దగ్గర పెట్టి దేవుని సువార్తను ప్రకటించమన్నదంటండి ప్రియులారా. దేవుని సువార్తను ప్రకటించమన్నదంట. అయితే 7 దెయ్యాలు పట్టిన మరియా జీవితంలో దేవుడు యేసయ్య చేసిన గొప్ప కార్యాలు ఒక్కొక్కటిగా చూద్దాము ప్రియులారా. మొట్టమొదటిగా చూడండి, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 9వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. 16:9 వచనాన్ని. చూడండి, మొట్టమొదటిగా ప్రభువైన యేసు క్రీస్తు వారు మృతులలో నుండి లేచిన తర్వాత తన కన్న తల్లి ఉందేమో. అప్పుడు దాకా మరియా సిలువ దగ్గరనే, మరియాతో పాటు వీళ్ళిద్దరు అక్కడనే ఉన్నారు. కన్న తల్లికి లేకుంటే అన్న తమ్ములతో ఆయన ప్రేమించిన వారికో ఆయన వెంబడించిన వారికో ఎవరికి కనబడలేదంట. మొట్టమొదటిగా 7 దెయ్యములను వెళ్ళగొట్టిన ఆ యొక్క మగ్దలేని మరియకు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన పునరుత్థానుడై యేసు వస్తూ ఉండగా మొట్టమొదట చూసిన ఆ యొక్క గొప్ప స్త్రీ ఎవరనగా ఈ మగ్దలేని మరియా. శిశువులు పోయి తలుపులు వేసుకొని ఇళ్లలో కూర్చున్నారు. ఆయన తల్లి ఉంది ఒక పక్క, అన్న తమ్ముళ్ళు ఉన్నారు, కుటుంబం ఉంది, శారీరక కుటుంబం ఉంది, అన్ని ఉన్నాయి. లేదు నేను శిశువులు కనపడతాను. మొట్టమొదట శిశువులు నన్ను చూస్తారనుకున్నారా? శిశువులకు ఆయన కనబడ్డాడా? లేదండి. మగ్దలేని మరియాకు, తెలుగులో చదవండి ఆ మాట. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి ఆమెను 7 దెయ్యములను మొదలుకొట్టిన మగ్దలేని మరియాకు మొట్టమొదట కనబడ్డాడు. మొట్టమొదట ఆ మరియా కనబడ్డాడు ఆయన. మరియాలో కనబడేదానికి మరియాకి ఏమొచ్చిందండి? మరియాలో కలిగిన మార్పు ఏందండి? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ప్రభువైన యేసు క్రీస్తు వారు అంటున్నారు. ఏమంటున్నాడు చూడు, 5వ అధ్యాయం 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. మరియా అంతకు ముందులో ఉన్న మరియా వేరు. అంతకు ముందులో ఉన్నటువంటి మరియా ధనముతో, డబ్బుతో, వేశ్యముతో, కలకముతో, అసూయతో, వ్యభిచారముతో మరి ఉన్నటువంటి 7 లక్షణాలు కలిగిన మరియా వేరు. అయితే ఆమె హృదయము, ఆమె తలంపు, ఆమె మనసు పరిశుభ్రమైపోయింది. హృదయ శుద్ధి గలగా, హృదయ శుద్ధి కలిగిందనగా ఏం చేసిందనగా ఆమె మారిపోయింది. దేవుడు ఆమెకి మొట్టమొదట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 26వ వచనాన్ని. లూకా సువార్త 2వ అధ్యాయం 26. కర్తృడే క్రీస్తువై దేవుల ఆలయంకి వచ్చాను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవంశుడై అతడు దేవాలయములోనికి వెళ్ళెను. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు అయిపోయాయి. సిమియోన్ అనేటువంటి యొక్క మనిషి వయసు అయిపోయింది. ఎక్కడ చూడు తోలు శరీరములో, ముఖములో, చేతుల్లో, కాళ్ళల్లో ఈ యొక్క తోలిలాగా ఊగులాడుతూ గూని వంగిపోయి ఆ యొక్క యెరూషలేము దేవాలయంలోనికి వెళ్తుంటే వాళ్ళు అడుగుతున్నారు, కూర్చున్నవారు, ముసలివాడా ఎందుకంటే చూస్తున్నావు? ఏమి చూస్తున్నావు అనగా, ఇదిగో ఇశ్రాయేలు యొక్క రక్షణ కర్తను,
ఇశ్రాయేలు యొక్క రక్షణకర్తలు ఆయన పిలిచినటువంటి పిలుపుని విన్న 50 మందిని మరి అస్వస్థతలు, అనారోగ్యములు, దయ్యములు, పిశాచులు పట్టిన 50 మందిని విడిపించగలిగిన మగా శక్తివంతుడైన దేవుని కుమారుడైన యేసయ్యను నేను చూడకుండా మరణమునందును, నేను చూడకుండా మరణమునందును. మరియాలో ఒక తీర్మానం వచ్చింది. మరియాలో ఒక తీర్మానం వచ్చింది. ఏమొచ్చిందనగా, అయ్యా అందరు పోయినా పర్వాలేదయ్యా, అందరు పోయినా పర్వాలేదు, నేను మాత్రం నిన్ను విడిచి. ఎంత గొప్ప భాగ్యాన్ని తెచ్చుకున్నది మరి, ఎంత గొప్ప భాగ్యాన్ని తెచ్చుకున్నదేమా. అందరిని మర్చిపోయి అందరు దూరమైతే యేసయ్య పునరుద్ధానుడై లేచి బయటకు వస్తుంటే మొట్టమొదట చూసిన ఆ భాగ్యాన్ని మగ్దలేని మరియా పొందుకున్నది. ఆమె పొందుకున్నది. రెండవదిగా యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక సిలువ చెంతనే నిలబడుకున్న మరి, సిలువ చెంతనే నిలబడుకున్నదండి. యేసయ్యను సిలువ వేశారు ఎర్రటెండలో. అందరు సిలువ వేసేంత వరకు ఆ ప్రజలందరూ ఉన్నారు, శిశువులు కూడానే ఉన్నారు. అయితే ఇక్కడ కొందరు స్త్రీలలో ఈ మగ్దలేని మరియ కూడా తన తల్లి అయిన కన్య మరి అయిన మరియమ్మతో పాటు ఆ సిలువ చెంతనే నిలబడుకుని, ఆ సిలువ దగ్గరనే, ఆయన దగ్గరనే నిలబడుకొని ఉన్నది, ఆయన దగ్గరనే నిలబడుకుని. అయిపోయిందంతా, అంత కుదిరిపోయింది, అంత మరి కుదిరిపోయింది. ఈయన కూడా ఆ యొక్క మగ్దలేని మరియా యేసయ్య సిలువ చెంతనే తల్లితో పాటు నిలబడుకున్నది. ఆహారం తిన్నదో తినలేదో మనకు తెలియదు, ఆమె ఆహారం తిన్నదో తినలేదో మనకు తెలీదు. దేవుని కొరకు ఎదురు చూస్తుంది. నా దేవుడు సజీవుడు, నా దేవుడు మరి విమోచకుడు, నా దేవుడు విడిపించబడతాడు, నా దేవుడు జీవాధిపతి. మరణం ఆయన్ని బంధించి ఉండలేదు, పాతాళం ఆయన్ని దాచిపెట్టలేదు, సమాధి ఆయన్ని భద్రము చేయలేదు. ఆయన ఎలాంటి వాడు అనగా సజీవుడైన దేవుడు. ఆయన చెప్పిన మాటలు మాకు జ్ఞాపకం ఉన్నాయి. ఇదిగో మరణిస్తాడు, 3వ దినమున లేస్తానని చెప్పిన దేవుడు ఆయన. అయితే సిలువ చెంతలో ఉన్న తన శిష్యత్వము, తన శిష్య బృందము అంత మరి దూరమైపోగా తన మరియాతో పాటు వేరొక మరియా, క్లోప భార్య అయిన మరియా, వీరందరూ కూడా వాళ్ళతో పాటు మగ్దలేని మరియా కూడా నిలబడుకొని సిలువ చెంతనే నిలబడుకొని ఉన్నదంట. ఆయన చెంతని ఎంత ప్రేమ, ఎంత ప్రేమ నిలబడి ఉంటారా ఈ దినాలలో. చూడండి, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో ఒక చక్కని మాట. ఇక్కడ ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ నుందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా, ఒకవేళ నేను ఒకరిని బాగు చేసిన ఎడలా, ఒకవేళ ఒకడికి నేను రక్షణ మార్గమును చూపించిన ఎడలా, ఒకవేళ ఒకడు మరి యేసు నామములో బాప్తిస్మం పొందిన ఎడలా, వాడు నేనే దేవుడని నన్ను చూసి తమ పాపములను ఒప్పుకొని నా కొరకు జీవించిన ఎడలా, ఈ లోకములో శ్రమలు, కష్టములు, బాధలు, నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా సరే వారు నన్ను చంపినా సరే మరి నన్ను ప్రేమించి నా కొరకు తన సిలువను ఎత్తుకుని వాడు ఎవడో, నేను ఎక్కడుంటానో వాడు కూడా అక్కడనే ఉంటాడు.
నేను ఎక్కడుంటాను వాడు కూడా అక్కడనే ఉంటాడు, నేను ఏమి చేస్తాను వాడు అది కూడా చేస్తాడు, వాడు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి ప్రియులారా మరి ఇదిగో ఈ యొక్క మరియా మరి ఏమి చేస్తుందనగా తనకిచ్చినటువంటి ఆ రక్షణను, యేసయ్య మాటలను విన్నది. చూడండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 65, 66లో, మరియు ఆయన తండ్రి చేత వాని కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిన నేను. అప్పటి నుండి ఆయన శిశువులను అనేకులు వెనక్కి తీసి మరి ఎవడనో ఆయనను వెంబడింపలేదు. ఏమో, ఆయనలో అనేక మంది శిశువులు, ఆయనతో కూడా ఉన్నవారు, ఆయనను మరి ప్రేమించిన వారు, ఆయన అద్భుతమైన కార్యములను చూసిన వారు, ఆయన గొప్ప పనులను చూసిన వారు ఏమి చేశారనగా ప్రియులారా, వారు ఏం చేశారనగా దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు. ఆయన విశ్వాసము కావాలా, నమ్మకము కావాలా, నా కొరకు కనిపెట్టాలంటే వేచి ఉండాలా, నా కొరకు మీరు నిలబడాలంటే శ్రమలు అనుభవించాలా, నా కొరకు మీరు నిలబడాలంటే నిందలు అవమానాలు తప్పక మరి వస్తాయి. వీటన్నిటిని సహించిన వారైతే నా దగ్గర మీరు నిలబడి ఉండాలా. చాలా మంది అప్పటికే వెనుక తీసిపోయారు. 67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళవలెనని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా యెహోవా దగ్గరికి వెళ్ళదు. ఇంకా రోమా ప్రభుత్వంలో కానీ, ఇటు యెరూషలేములో కానీ, ఇటు మరి బేతానీలో కానీ, ఇటు మరి ఉన్నటువంటి గలిలయలో కానీ, ఇటు ఉన్న నప్తాలిలో కానీ, ఇటు ఉన్న చెబులలో కానీ, ఇటు ఉన్న మరి ఏ పట్టణంలోకి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి పోయి చనిపోయే కాడికి దేవుని చెంతనే ఉండి ఆయన పేరు చెప్పి ఆయన కొరకు ఎదురు చూసి ఆయనలో నిలబడి ఆయన కొరకు నా ప్రాణము పోయినా పర్వాలేదని తీర్మానించుకొని యేసయ్య సిలువ చెంతనే రెండవదిగా ఈ భక్తలేని మరియా నిలబడి. మగోళ్ళు ఎవరన్నా ఉన్నారా అక్కడ? మగోళ్ళు ఎవరు లేరు. ఈ దినాలలో దేవుని మందిరం మీద స్త్రీలకి ఎందుకింత ఆశ? ఎందుకంటే దేనికి ఉంటుంది ఇంత ఆశ స్త్రీలకు అనగా, సంఘమును కుటుంబమును బాగుపరచాలన్నా స్త్రీయే, సంఘమును బాగుండాలన్నా స్త్రీలే. స్త్రీ అంటే ఒక్కతైపోద్ది, స్త్రీలంటే అందరు అయిపోతారు. స్త్రీలందరూ నీ కుటుంబానికి నువ్వు ఒకదానివే, ఆ కుటుంబాన్ని కాపాడాల. సంఘం అన్న తర్వాత మనందరం శరీరము, మనందరం కూడా అవయవయాలమే, మనందరం కూడా ఒక నరములో ఒక కండరములో అమర్చబడిన వారమే. మనందరం ఈ స్త్రీలు ఎందుకంటే అంతలా ప్రేమ దేవుని మందిరమేనా? ఆ దినాలలో యేసయ్యని ప్రేమించి యేసయ్యని వెంబడించి యేసయ్య కొరకు చివరి వరకు నిలబడి తన సిలువను ఎత్తుకొని నిందైన అవమానాలైనా ఆయన వచ్చేంత వరకు వేచి నిలబడిన వారు ఎవరనగా స్త్రీలు మాత్రమేనండి. వాళ్ళల్లో నిలబడిన ఈ మగ్దలేని మరియా, తన శిశువులు కూడా ఉన్నారు, వాళ్ళు నిలబడ్డారా? మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 69వ వచనములో మనంగా చూసుకున్నట్లయితే, పేతురు వెలుపటి ముంగిట కూర్చుండగా ఒక చిన్నది అతని ఎద్దుకు వచ్చి, నీవును గలిలేయుడును యేసుతో కూడా ఉంటివి కదా, నేను అందుకతడు నేనుండలేదు, నేను ఆయనతో ఉండలేదు, ఆయనతో కూర్చోలేదు, నేను యేసయ్య శిశువుని కాదు, నేను యేసయ్యని వెంబడించోని కాదు. ఎప్పుడంటున్నాడు ఈ మాట? ప్రాణాపాయం వచ్చేసింది. యేసయ్యని సిలువలో వేసేశారు, యేసయ్యని సిలువకు అప్పగించేశారు. యేసయ్య సిలువలో తన ప్రాణము పోతుంది, ఇంకంతే. ఇటు పోతే రోమా ప్రభుత్వం వారు బ్రతకనివ్వరు, ఇటు పోతే పిలాతు, ఇటు పోతే మరి ఏ రోజు బతకనివ్వడు, అటు పోతే అన్న కైపా బతకనివ్వడు. ఎవరు కళ్ళల్లో పడ్డా వారు కొట్టి చంపేస్తారు. ఈ పేతురు సజీవుడైనా ఏవుడు నీవేనయ్యా, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోతారన్నా? పేతురు యేసయ్యను వదిలిపెట్టి పారిపోయాడు. ప్రియులారా, యేసయ్యను
అయితే అక్కడ ఉన్నవారు, ఆ సైనికులు, ఆ యొక్క మరి అధిపతులు, వాళ్ళందరూ కూడా ఈ స్త్రీలు ఉన్నప్పుడు గమ్మునే ఉన్నారు. ఎందుకనగా అది దేవుని చిత్తం, అది దేవుని ప్రణాళిక. వారిని ఏమన్నా వారు నిలబడుకొని ఉన్నారు. అసలు ఒక చూసుకుంటూ నిలబడుకున్నా ఆ గొప్ప వాక్యాన్ని రెండవదిగా ఈ మగ్దలేని మరియా పొందుకున్నది. పేతురుని అడిగితే, నేను లేనయ్యా, నేను ఉండలేదు. ఆయన ఎవరు, నేనెవరు నాకు తెలీదు, నేను ఆయన్ని ఎరుగను, నేను ఆయన్ని ఎరుగును, ఆయన ఎక్కడుండో నాకు తెలియదు అని అన్నప్పుడు డెబ్బై వచ్చి మందుకు అతడు, నేనుండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని వారందరి ఎదుట నేను అతడు నడుములోనికి వెళ్ళిన తర్వాత మంచి మరి యొక్క చిన్నదేతన్ని చూసి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పాను. ఇలాగనే జరగద్దు. ఇంక రానున్న దినాలలో దేవుని సంఘాలు ఉండవు, దేవుని సువార్త ఉండదు, దేవుని మాటలు తక్కువైపోతాయి, దేవుని సేవకులు ఉండరు, దేవుని సేవకులు అందరూ ఎత్తబడతారు. వాక్యం వినాలా, బైబిల్ చదవాలా, నేను బాప్తిస్మం తీసుకోవాలా, నా పాపాలు ఒప్పుకోవాలా, నా త్రాగుడు విడిచిపెట్టుకోవాలా, నా తగాదాలు విడిచిపెట్టుకోవాలా, కుటుంబాలకు తగలబెట్టి కుటుంబాలకి జగడాలు పెట్టి ఇలాంటి వేడుకలు చూసే నా జీవితంలో వస్తున్న ఈ దినాలలో నేను ఎవరితో ఉంటానో ఉండనో ఆ దేవునితోనే ఉండాలని తీర్మానించుకున్నా. మగ్దలేని మరియాకు దేవుడిచ్చిన రెండవ వాక్యం ఏమిటనగా, తన చిలువ చెంతనే ఆమె నిలబడి దేవుని దగ్గరనే నిలబడిపోయింది. దేవుని దగ్గరనే నిలబడిపోయింది. దేవుని దగ్గరనే నిలబడి. లూకా 8వ అధ్యాయం 2వ వచనాన్ని ఒక్క మాట మనం కానీ చదువుకున్నట్లయితే ప్రియులారా, 8వ అధ్యాయము 2వ వచనములో చాలా చక్కని మాట. 12 మంది శిశువులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియాయు, హేరోదు యొక్క గృహని వాకిడకు కూజా భార్యకు సూసన్న అతనితో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులు తమతో కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. మూడవదిగా మరియా ఏం చేస్తుందండి, ఆమె కలిగిన కొంత ఆస్తితో, చాలా డబ్బు లేదు, ఎక్కువలు వేలు లేవు, లక్షలు లేవు, వారు కలిగిన కొంత ఆస్తితో, వారు కలిగిన కొంత డబ్బుతో తన సేవకులైనటువంటి, తన శిశువులైనటువంటి వారికి మరి సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, వాళ్ళ ద్వారా దేవుని సువార్తను ప్రకటించే దాని కొరకు మూడవదిగా మగ్దలేని మరియా తన ఆస్తిని బట్టి దేవుని సువార్తను ప్రకటింపచేసి గొప్ప భాగ్యాన్ని తెచ్చుకున్నది. తన ఆస్తిని పెట్టేసింది, తన ఆస్తిని పెట్టింది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36, 37 వచనాలలో మీరు గాని చదివినట్లయితే ప్రియులారా, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36, 37 వచనాలు మీరు గాని చదివినట్లయితే చాలా చక్కని మాటలు ఇక్కడ మరి 36, 37 అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము మరి 33, 34 ఇది యుగాక అపోస్తులకు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయెను. ఆది అపోస్తులలో దేవుని సువార్తను ప్రకటించాలా, మొట్టమొదట సేవకులను ఆయత్తపరుస్తారు. సేవకులను ఎట్ట ఆయత్తపరుస్తారో, పొద్దున్న టిఫను, మధ్యాహ్నం టయానికి అన్నము, 3 గంటలకు 3:30 కరెక్ట్గా టీ, 7:30కి అంత అన్నము. మొట్టమొదటి ఏం చేస్తారు వాళ్ళు, సేవకులకు పెడతారు.
ఎందుకంటే మీరు సేవ చేయాలి, మీరు సేవ బలముగా చెయ్యాలి, మీరు బలపడి దేవుని సేవ చెయ్యాలా. ఆ సేవకులను బాగా పుష్టిగా పెడతారు. రెండవదిగా దేవుని సేవకులకు చెబుతారు, డబ్బులు ఇస్తారు, దేవుని సువార్తను ప్రకటించమని చెప్తారు. సేవకుడికి ఏమీ కొరవలేదు, సేవకుడికి ఏమీ కొరవలేదు. ఇంటికి పోతే అన్నం లేదని భయం ఉండదు. ఎందుకనగా సేవకుల కుటుంబాన్ని పోషించే స్త్రీలు ఆ దినాలలో చాలా మంది ఉన్నారు. దేవుని పరిచర్య కొరకు, సంఘ సువార్త ప్రకటించేదాని కొరకు, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఆ దినాలలో భూములని, ఆస్తులను అంతా కూడా అమ్మి మరి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. వారిలో కూడా ఒకరైపోయారు. ఎవరనగా వాళ్ళలో ఒకరు ఎవరండి? మగ్దలేని మరియా కూడా ఒకటే. మగ్దలేని మరియా కూడా ఒకటే. ఆమె కూడా భాగ్యాన్ని సంపాదించుకుంది. ఏ భాగ్యాన్ని సంపాదించుకుంది? డబ్బులు జారబెట్టుకోలా, డబ్బులు మరి గుంట దేవి అందులో పెట్టాలా. నువ్వు జారబెట్టిన డబ్బులన్నీ ఎవడో ఒకటి తినిపోతుంటాడు, నీకు తెలీదు. నువ్వు సంపాదించిందంతా నువ్వు చేసి, పాపం చేసి, ఆడ చేసి, అన్యాయం చేసి సంపాదించినంత ఒకటి తినిపోతా ఉంటాడు. అయితే నీకు తెలియదా లెక్క? జ్ఞాన్ చేసి ఎంత డబ్బు పెట్టినా కూడా అయిపోలేదు. ఇదే పోతనే ఉంటది. అది అందులో నీకు కనబడుతుంది. ఏమంటారండి? మరి నువ్వు సంపాదించి పర్లకు పెడుతున్నావంటారు తెలుసా? అలాగని చారబెట్టిందంత సిమట్లు కొట్టేస్తుంది, దొంగల కన్నం వేస్తారు. అయితే మగ్దలేని మరియా మూడవదిగా చేసిన గొప్ప కార్యం ఏమిటనగా, ఆమె కలిగిన కొంత ఆస్తిలో, ఆమె కలిగిన కొంత యొక్క మరి ధనములో, ఆమె కలిగినటువంటి కొంత మరి యొక్క ఇదిలో దేవుని సేవకు ఆమె సమర్పించింది. పౌలు గారు అంటారు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఆ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనములో మనం గాని చూసుకున్నట్లయితే ప్రియులారా, పౌలు గారు కూడా ఈ మాట అంటున్నారు. చూడండి, కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగ కలిగినో అలాగే మీరు కలిమి కొలది సంపూర్ణకున్నట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడునే నెరవేర్చుడి. ఏ కార్యమును? దేవుని మందిరం అభివృద్ధి అనే కార్యమును, దేవుని సువార్త అభివృద్ధి అనే కార్యమును. ఆ కార్యము కొరకు మీలో ఎవరు కూడా సనుగోకూడదు, గొనగకూడదు. ఇంత ఇవ్వాలా, అంత ఇవ్వాలా అని తీర్మానించకూడదు. దేవుని సంఘములో మన కానుకలు ఈసారి 1000 రూపాయలు, మరి మేము ఇవ్వబోయేది సారి 2,000, 1,500 ఇచ్చేవాళ్ళు, 2,000 ఇచ్చేవాళ్ళు, 3,000. ఎప్పుడైతే మనము పొరలబడతామో అప్పుడు సేవ పొరలబడద్ది, మరి దేవుని సువార్త ప్రకటించబడద్ది. అనేకులు రక్షణలోకి తీసుకుని డబ్బు పెట్టకుండా సువార్త లేదండి. మీరు ఆ అపోస్తలుల కార్యం ఆయన కూడా అడగండి, డబ్బు పెట్టకుండా సువార్త ఉందా? డబ్బు పెట్టకుండా ఎవరన్నా సువార్త ప్రకటించారా? లేదండి ప్రియులారా, లేదు. పౌలు ఎక్కడో ఆత్మరక్షణ పొందిన తరువాత అక్కడ లేవీయుడుకు కుప్పురంలో పుట్టిన యేసేపు అనబడినటువంటి ఒక లేవీయుడు ఒకడు ఉన్నాడు. అయితే లేవీయుడికి ఆస్తి ఉండదు, ఏముండదు. అయితే వీడికి ఆస్తి ఉంది. ఈ ఆస్తిని వీడు ఏం చేశాడు తెలుసానండి? ఈ యొక్క పేతురు మరి అపోస్తలుడైన పౌలును పిలిచాడు. ఆ యొక్క సేవకులందరినీ, శిశువులందరినీ సమకూర్చాడు. ఆ భూమిని ఆయన తీసుకుపోయి ఏం చేశాడంట? ఆ డబ్బు తీసుకువెళ్ళి, ఇదిగో అనేకులకు సువార్త ప్రకటించమని ఈ కృపలో పుట్టిన ఈ యొక్క లేవీయుడైన ఈ యొక్క యేసేపు మంచిన మనిషి చేసి ప్రకటించబడింది. దేవుని అన్నం పెట్టమన్నారు. మా దగ్గర ఇన్ని దేనారాలు లేవు. వెరీ ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఫర్ ద పిలిపు. మా దగ్గర లేవు, 200 దేనారాలు అవుతాయి. చూస్తానుగానే చెబుతాడు, ఈ జనానికి ఎంత అవుతుంది అన్నానికి? 200 దేనారాలు కావాలయ్యా. మా దగ్గర లేవో, మీరే పెట్టాలి ఆహారం అంటున్నాడు యేసయ్య. ఆ శిశువుల దగ్గర ఉంది. అయితే శిశువులు అంటారు, మా దగ్గర లేదు, మీరే వారికి ఆహారం పెట్టాలి. పెట్టేవాడిని నేను ఆశీర్వదిస్తానని ప్రార్థన చేస్తాను. మీరు పంచిపెట్టండి, శుద్ధ మనసుతో పంచిపెట్టండి. అప్పుడు మీ పరిచర్య, మిమ్మల్ని నేను అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను.
మూడవదిగా ఈ మగ్దలేని మరియా చేసిన పని ఏమిటనగా తన ఆస్తిని పెట్టింది సువార్తను ప్రకటించడానికి సహాయపడి. సువార్తను ప్రకటించేదానికి సహాయం. నాలుగవదిగా చేసిన పని చూడండి ప్రియులు. నాలుగవదిగా ఒక మాట చూసుకుందాం ప్రియుల. నాలుగవదిగా ఆమె చేసిన పని మత్తయి సువార్త 27:61 వచనాన్ని ఒక మాట చదువుతాం. మత్తయి 27:61 వచనాన్ని. 27:61. అంగే మగదలేని మరియాలు అది ఎదురుగా చదవండి. సమాధికి ఎదురుంగా కూర్చొని ఉందంట. ఏమవుద్దో చూడాలా, ఏమి జరగద్దో చూడాలా, నా ప్రభుని ఏం చేస్తారో చూడాలా. అయితే యేసయ్య అక్కడ లేడనే సంగతి మరియాకు తెలుసో తెలియదు. అది మీరు చదవబాకని మొన్ననే చెప్పాను మీకు. 2 పేతురు 3:20లో ఆయన చెరలో ఉంచబడిన ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళాడట, సువార్తను ప్రకటించాడట. అయితే పైన మరియా, కన్య మరియా ఏమనుకుంటున్నారు? ఆయన సమాధిలో ఉందో. అయితే సమాధి దగ్గరనే కూర్చొని ఉన్నదంట. సమాధి దగ్గరనే కూర్చొని ఉన్నది. ఆయన కొరకు ఏం చేసిందనగా సమాధి దగ్గరనే మరి ఇంటికి కూడా పోలా. 7 మాటలలో మనకి ఎన్నిసార్లు రెస్ట్ అండి? 4 సార్లు. ఒకసారి స్టాండప్, ఒకసారి స్నాక్స్, ఒకసారి మోరు, ఒకసారి టీ. అయితే వీళ్ళు లేచి పోలేదు. ఆయన చెప్పే మాటలు ఒక పక్క వింటున్నా, ఆయన పడే బాధలు ఒక పక్క చూస్తున్నారు. అయితే మగ్దలేని మరియాలో ఉన్న తీర్మానం ఏమిటనగా, ఆ ప్రభువుని చూచేంత వరకు నేను పోనే ఈయన కూర్చుంటా. దేవునికి నీ భయపడకయో, మనుషులను లక్ష్య పెట్టకయో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి ఒకడు ఉన్నాడంట. మనుషులను లక్ష్య పెట్టడంట, దేవునికి భయపడంట. అయితే వాడు న్యాయాధిపతి. ఒక విధవరాలు కోరిక ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. అయ్యా, నా న్యాయం చేస్తావా తీరవా, న్యాయం తీరుస్తావా తీరవా, ఏంద్రయం ఓరికి తొందర పెడుతుందని ఎప్పుడు నా దగ్గరకు వచ్చి కూర్చొని ఉంటుందని. లేచాడంటారా, పోదరా, ఏంది నీ సంగతి చెప్పు, తీర్మానం చేస్తానని తీర్మానం చేసి ఈమెం చేస్తుంది? దృష్టిలో అపహాసులు కూర్చుండే చోటలో నేను కూర్చోను. అపహాసులందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. సమాధి తెరవబడుద్ది. సమాధిలో యేసయ్య లేస్తాడు, ఆయన ఆరోహణం అవుతాడు. మరలా 3వ దినమున ఆయన మృత్యుంజయుడే లేస్తాడు, మమ్మల్ని బలపరుస్తాడు. యొక్క చిత్తాంతముతో ఇక్కడ ఉన్న ఆయన ఆరాధిస్తున్న ఈ స్త్రీలలో మగ్దలేని మరియా కూడా అక్కడనే కూర్చొని ఆయన కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నది. పిల్లారా, ఆయన కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నది. ఆయన కొరకు ఎదురు చూస్తూ. ఎందుకంటే ఆయన లేస్తాడు, ఆయన సజీవుడై లేస్తాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని బలపరుస్తాడు అనే సిద్ధాంతంతో కూర్చుంది. చూడండి, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయము 31-32 వచనాలలో చాలా చక్కని మాట. ఇక్కడ ఆ దినాలలో చెప్పండి, అందనాలిలే అది ఎడంది పోవాలి. ఇక్కడ చూడ 31లో ఆయన తన 12 మంది శిశువులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడిన వారు ఆయనని అపహాసించి, అన్యజనులకు అప్పగింపబడిన వారు ఆయన అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన కొండలు కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. ఏదో ఒక వేడుగ్గా, ఒక సంబరంగా, ఏదో అందరు కూర్చున్నారు, నేను కూర్చున్నానని కూర్చోలే. మరియాకు మనసులో ఒకటి ఉంది. ఏముందంటే,
ఆయన 3వ దినాన, ఆయన చెప్పినట్టు 3వ దినాన, అది నా కన్నులారా చూడ, అది నా కన్నులారా చూడ, కన్నులారా నేను ఆయన్ని చూ. 7 దయ్యాలలో ఉంటే 7 దయ్యాలలో మిర్చిపోయిన ఈ స్త్రీ యేసయ్య ఎందుకు ఆ సమయంలో ఆమెను బాగు చేశాడు, ఎందుకు ఆమెను ముట్టాడు, ఆమెలో ఉన్న 7 దెయ్యాలు మరి వెళ్ళిపోయేటట్లు యేసయ్య ఎందుకు చేశాడనగా, మగ్దలేని మరియా, ఆ ఊర్లో నువ్వు ఎలాంటి దానివి, ఎటువంటి దానివి నాకు తెలుసు, అయినా కూడా నీ ద్వారా నాకు కొన్ని పనులు జరగాల. అవి ఏమి పనులు అనగా, సమాధిలో నుంచి నేను లేస్తే నన్ను చూడాలనుకుంటే నువ్వు మాత్రమే చూస్తావు, నీ ద్వారా నా శిశువులకు తెలియపరచబడ, వాళ్ళ ద్వారా సువార్త ప్రకటించబడ, వాళ్ళ ద్వారా నీ సువార్త, నా సువార్తను ప్రకటించు. ఊరకనే 7 దెయ్యాలు పోగొట్టి అని ఇంట్లో కూర్చొని ఆడుకోమని చెప్పలే, ఇంకా ఉన్నాయండి, సమయం అయిపోయింది. ఏదో మరి తరిమాడు, 7 దెయ్యాలు, నేను బాగైపోయాను, నాలో ఏమి లేదని ఇంట్లో కూర్చునే దానికి ఆయన వెళ్ళగొట్టల. అంత మాత్రమే కాకుండా తోటలో యేసయ్యను చూసిందండి. యేసయ్యను చూసి ఏమన్నదో తెలుసా? ఆయనను చూసి తోటమాలి అనుకున్నదంట. మరియా చెప్పే మాట నిజమంటారా? ఏం చెప్పే మాట నిజమేనా? తోటమాలి అనుకున్నదంటే యేసయ్య. కూర్చొని ఉన్నది బాగానే ఉంది, డబ్బు ఖర్చు పెట్టింది బాగానే ఉంది, సిలువ చెంతనే నిలబడుకొని ఉంది బాగానే ఉంది, చివరికి ఆయన లేచి వచ్చిన ఎదురుకొచ్చి నెలకొన్న తర్వాత యేసయ్యను చూసి మరియా అంటుంది, ఏమంటుందంటే తోటమాలి అనుకున్నదంట. నేనంటాను, బైబిల్ చట్ట ప్రకారము, చరిత్ర చట్ట ప్రకారము మరియా చెప్పేది నిజమే. యేసయ్యను ఏమంటుందంటే, ఆ తోటలోనే ఉన్నాడు ఒక మాలి. ఎవరండి ఆ మాలి? ఆదామనబడిన ఆ తోటమాలి ఏం చేశాడు అనగా, తోటను భద్రతపరచమన్నాడు. ఆ తోటమాలి భద్రతపరచలేకపోయాడు. ఆ తోటమాలి మరి ఒక ఆమెతో కూడా ఉన్న అవ్వని చూసి, అవ్వ పాపం చేస్తే, అవ్వ పాపం చేసింది. అయితే ఇక్కడ మరియా యేసయ్యను చూసి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఈ తోటమాలి ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఈ తోటమాలి ఏం చేశాడంటే నీళ్లు తుడిచాడు, ఆమె కన్నీళ్లు తుడిచాడు. యేసయ్యని చూసి తన కనులారా చూసి అనుభవించి ఆయన గురించి తెలుసుకుని అనేకుల మధ్యలో తనకున్న ఆస్తి ద్వారా దేవుని సువార్తను ప్రకటించిన గొప్ప స్త్రీ 7 దయ్యములు పట్టిన ఈ మరియా. ఆమె ద్వారా అన్ని కార్యాలు జరిగించాడు. కూర్చున్న నీకు, నిలబడుకున్న నాకు 7 దయ్యాలు ఉన్నాయా? ఒక దయ్యం ఉన్న పట్టుకున్నాడు ఇంట్లో సమాధి లేకపోతాడు, ఒక దయ్యం ఉన్న భర్తే సమాధి లేకపోతాడు, లేకుంటే 7 దయ్యాలు పట్టిన స్త్రీని పెట్టుకుని ఒక భర్త సమాధి లేకపోతుంది. ఏమలో 7 దెయ్యాలు పోగొట్టిన తర్వాత ఆమె గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసింది. సాక్షిగా నిలబడు 4 సువార్తలలో మగ్దలేని మరియను గురించి మరి గొప్పగా రాయబడింది. అలాగనే కన్య మరియను గురించి రాయబడింది. తతిమ వారిని గురించి చూడాలానంటే యాకోబు తల్లి అయిన మరియను గురించి మనం చూస్తాము గాని, మనం మరి చదువుతాము గాని, ఎక్కువగా ఈయలను గురించి మరి మనము ఎక్కువగా చదువుతాం. కాబట్టి ప్రియులారా, ఆయన పునరుద్ధానుడై లేచాడు. లేచిన వెంటనే స్త్రీకి తన యొక్క దర్శనమును చూపించాడు. ఆమె వెళ్ళింది, అనేకులకు ప్రకటించింది. ఇవి చివరి దినాలు. చివరి దినాలలో మనం ఉంటున్నాం. మనం అనుకుంటున్నాం ఎంత చేసినా మనసులో కోపాలు తగ్గల, సమాధాన పడదామన్నా అవలా, సంతోషపడదామన్నా అవలా, ఏ కుటుంబంలో నెమ్మదిగా ఉందామంటే అవలా. జగడాలు పెట్టి ఆత్మలు లేచాయి, అక్కడక్కడికి మరి జగడాలు పెట్టి ఆత్మలు తిరుగుతున్నాయి.
వారాలను కలబెట్టి వారాలకు మరి తగాదాలు అల్లర్లు రేపే దురాత్మలు లేస్తూ ఉన్నాయి. ఎవరు చెప్పినా కూడా వినరు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఈ గొప్ప భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన్ని గురించి నువ్వు ప్రకటించాలా, ప్రకటించే వారికి సహాయం చెయ్యాలా. దేవుని సేవకులు నీ కుటుంబానికి వచ్చారనుకో, వారిని హేళనగా చూడబాకండి, గేలిగా చూడబాకండి, అవమానంగా చూడబాకండి. తద్వారా నష్టము, తద్వారా శాపము మీకు మాత్రమే వసతి ప్రియులారా. అయితే దేవుని సేవకుడైన తరువాత గౌరవించండి, వారిని ప్రేమించండి. ప్రేమించి మరియా చేసిన పరిచర్యను చెయ్యండి. దేవుడు ఆమె జీవితంలో చేసినాడు గొప్ప కార్యాలు. 7 లక్షణాలు మీలో కూడా కూర్చున్న వారిలో, మీలో నిలబడుకున్న మాలో ఆయన గొప్ప కార్యాలు చేయుటకు సమర్థ్యము కలిగిన దేవుడై ఉంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఇలాగూ చేసి మనల్ని ఆశీర్వదించి మనల్ని ముందుకు నడిపించును గాక. దేవుడు తన వాక్కులు మన వెనికిడిలో ఆశీర్వాదించి దీవించును గాక.